వక్ఫ్ బిల్లు ఈ దేశానికి సంబంధించినటువంటి మైనార్టీలకు సంబంధించిన కీలకమైనటువంటి బిల్లు. ఆ బిల్లుని మోడీ ఎందుకు మాట్లాడలేదు దాని మీదన ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. లోక్సభలోనూ మాట్లాడలేదు, రాజ్యసభలోనూ మాట్లాడలేదు. లోక్సభలో అమిత్ షా, రాజ్యసభలో నడ్డా వీళ్ళందరూ మాట్లాడుకురావడం. మోడీ దాని మీద తన అభిప్రాయాన్ని ఎందుకు వ్యక్తం చెయ్యలేదు, ఇది తాజా చర్చ. వాస్తవంగా ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కొన్ని సందేహాలు వచ్చినాయి. ఆ సందేహాల్ని విపక్షాలు లోక్సభకి ముందు ప్రస్తావించినాయి, లోక్సభలోనూ ప్రస్తావించినాయి, ఆ తర్వాత రాజ్యసభలోనూ ప్రస్తావించినాయి. వాటికి ఆన్సర్ కూడా ప్రభుత్వం తరపున ఇచ్చారు, నో డౌట్. కానీ ఒక అపనమ్మకం, ఒక అభద్రతాభావాన్ని సృష్టించినటువంటి ఆ శక్తులకి సంబంధించినటువంటిది కావాల్సిందో భరోసా. ఆ భరోసా తన నోటి మాటతో మోడీ చెప్తే నమ్ముతారా? నమ్మకపోవచ్చు. కానీ ఒక ప్రధానమంత్రి హోదాలో ఒక స్టేట్మెంట్